ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈనాడు మనము కూడా ఈ మాట పలుకుచున్నాము కదండి. దేవుని ప్రేమిస్తున్నాము, భక్తుని వలె ఆ దేవుణ్ణి సేవిస్తున్నాము. మరి ఆ భక్తుని వలె దేవుని కొరకు నష్టాలను అనుభవిస్తున్నామా? శ్రమల పాలవుతున్నామా? ఈనాడు మన కుటుంబంలో ఏదైనా బాధ కలిగే సమస్యలు వచ్చినా, నిందలు ఎదురైనా, లేక నష్టాల పాలైనా ఇంకెక్కడ దేవుడండి? దేవునిని నేనెంతో నమ్మాను, ఆయనకు ఎంతో ప్రార్థించాను, గొప్ప సేవ చేశాను. కానీ దేవుడు నాకిచ్చిందేంటి? కష్టాలే కదా, శ్రమలే కదా. ఎంతో నష్టపోయాను, ఇక నేను ప్రార్థించను, వాక్యాన్ని చదవను, చర్చికి వెళ్ళను అని దేవునిపై అలిగేవారు ఎంతోమంది ఉంటున్నారు. ప్రియులారా, భక్తుడు ఈ వాగ్దానాన్ని ఎప్పుడు పలికాడో తెలుసా? అన్ని విధాలుగా నష్టపోయినప్పుడు, కష్టానికి ప్రతిఫలం రానప్పుడు, శ్రమల పాలైనప్పుడు, సమస్తము నష్టపరుచుకున్నప్పుడు భక్తుడు ఈ మాటలను పలికాడు. ఏమని అంటే, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను అని పలికినాడు. ప్రియులారా, ఈ మాటలను విశ్వాసంతో, ఆనందంతో ఆ భక్తుడు పలికినాడండి. ప్రియులారా, అంజూరపు చెట్లు వేశాడు కానీ పూయలేదట. ద్రాక్ష చెట్టు నాటాడు, వాటిని పెంచాడు కానీ ఫలించలేకపోయాయి. ఒలీవ చెట్లకి కాపు కాయలేదట. చేను వేశాడు కానీ ఆ పైరు పంటకు రాలేదు. గొర్రెలను పెంచుతున్నాడు కానీ అవి దొడ్డిలోనికి రాక ఎక్కడికో వెళ్ళిపోయినాయి. సాలలో పశువులు లేవు. ఇలా ఆరంతలుగా నష్టపోయాడండి. ప్రియులారా, ఏదైనా చిన్న వ్యాపారం చెయ్యాలంటే దాని వెనుక ఎంతో శ్రమ, ప్రయాసం ఉంటుంది కదా. మరి అన్ని విధాల వ్యాపారం చేసే భక్తుడు అన్నింటిలో నష్టపోయాడు. వాటి వెనుక ఎంత కష్టం ఉంటుందండి, ఎంతగా ప్రయాసపడి ఉంటాడు కదా. ఇక అతనికి జీవనాధారం ఏదైనా ఉందా? ఏదీ లేదు. సమస్తమును కోల్పోయి నష్టాల పాలైనాడు. అప్పుడు పలికినాడండి భక్తుడు ఈ మాటలను. నేను యెహోవా యందు ఆనందించెదను. ప్రియులారా, ఎవరైనా ఇంతగా నష్టపోయినప్పుడు ఆనందిస్తారా? దుఃఖిస్తారు కదా, దేవునిని ప్రశ్నిస్తారు కదా. కానీ ఆ భక్తుడు దుఃఖించలేదు, ప్రశ్నించలేదు, దేవుని యందు ఆనందించాడు. ఎందుకంటే తనకిచ్చిన రక్షణను బట్టి, తనకిచ్చిన పాప క్షమాపణను బట్టి దేవునిని ఎంతగానో స్తుతించినాడు. ప్రియులారా, నిజమైన విశ్వాసం, నమ్మకం, సేవ ఇదేనండి. నిజమైన దేవుని బిడ్డలు వీరే. ప్రియులారా, యోబు భక్తుడు కూడా తనకున్న సమస్తమును కోల్పోయి బూడిదలో కూర్చొని దిగంబరిగా, ఒంటి నిండా కురుపులతో, ఎంతో బాధతో, దుఃఖంతో ఉంటే తన స్వంత వారిని బట్టి నిందలు, అవమానాలు, యోబు గారికి ఎలాంటి ఆనందించే పరిస్థితులు లేని, ఎటువైపు చూసినా దుఃఖకరమైన పరిస్థితులే అయినప్పటికీ తన నోటితో దేవునిని స్తుతించినాడండి. మరి దేవుడు వీరందరినీ ఇలాగే దుఃఖంలోనే, నష్టాలలోనే వదిలేశాడా అంటే అలా వదిలేయలేదండి. రెండంతలుగా, రెట్టింపుగా ఆశీర్వదించాడు. ఉన్నత స్థలముల మీద నడిపించాడండి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పరిస్థితి ఏంటి? ఈనాడు మన బాధలలో, దుఃఖంలో, శ్రమలలో ఆయన యందు ఆనందిస్తున్నామా? లేక దేవునిపై కోపగించుకొని ఆ దేవునిని విడిచిపెడుతున్నామా? ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు నరులకు హృదయపూర్వకంగా బాధనైనను, శ్రమనైనను కలుగజేసేవాడు కాదండి. కాబట్టి మన శ్రమలలో దేవునిపై సనగకుండా, గునగకుండా ఆయనను స్తుతించే వారిమిగా ఉండాలి. సంతోషంతో జీవించినప్పటికంటే దుఃఖంలో, బాధలోనే ఇంకెక్కువగా దేవునిని స్తుతించాలండి. ఆయన యందు ఆనందించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీ ఉద్యోగాన్ని కోల్పోయి జీవనాధారం లేక నువ్వు ఎంతో బాధపడుతున్నావా?
నీ వ్యాపారంలో అన్ని నష్టాలే ఎదురైనాయని కృంగిపోతున్నావా? నీ సొంత వారే నిన్ను మోసం చేశారా? నిందలు అవమానాలను బట్టి ఈనాడు నువ్వు బాధపడుతున్నావా? ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదని బాధపడుతున్నావా? ఈనాడు నీ బిడ్డల ద్వారా బాధనా? నీ భర్త ద్వారా బాధపడుతున్నావా? నీ భార్యను బట్టి బాధనా? లేక నీ పొరుగువారు, బంధువులు, సొంత ఇంటి వారిని బట్టి నువ్వు బాధపడుచున్నావా? వారి సూటిపోటి మాటలను నువ్వు భరించలేకపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రతి పరిస్థితిని దేవుడు దృష్టించుచున్నాడు. నీకు నెమ్మదినివ్వబోతున్నాడు. రెండంతలుగా నిన్ను దీవించబోతున్నాడు. ఆనాడు భక్తులు ఎందుకు దేవుని యందు ఆనందించారో తెలుసా? వారికిచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, నరకం నుండి, అగ్ని నుండి దేవుడు వారి ఆత్మలను రక్షించినాడు కాబట్టే వారు దేవుని యందు ఆనందించారు. ప్రియులారా, ఈ భౌతిక పరమైనవి మనకు శాశ్వతం కాదు. ఈ రోజుంటాయి, రేపెళ్ళిపోతాయి. సమస్తము అనుగ్రహించేది దేవుడే కదా. కాబట్టి ముందుగా దేవునిని స్తుతించడం, ఆయనకు ప్రార్థించడం, ఆ దేవాది దేవుని యందు ఆనందించడం మనం నేర్చుకుందాము. ముఖ్యంగా మనకిచ్చిన రక్షణను, పాప క్షమాపణను, నిత్య జీవాన్ని బట్టి ఆ దేవుని యందు ఆనందించుదామండి. అప్పుడు దేవుడు మనల్ని నూరంతలుగా ఆశీర్వదించుతాడు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియ దేవుని బిడ్డ, చెప్పగలవా ఈ మాటను? పలకగలవా సంతోషంతోటి? నువ్వు ఎప్పుడైతే ఆనందంతో మరి సంతోషంతో ఈ మాటలను పలికే స్థితిలో ఉంటావో అప్పుడే ఆ దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. భక్తుడైతే నేను యెహోవా యందు ఆనందించదును అన్నాడు. దేవా, వాస్తవానికి ఆనందించే పరిస్థితులు ఆ భక్తునికి ఎక్కడా లేవు. అన్నీ నష్టాలే, అన్నీ శ్రమలే, సమస్యలే, కొరతలే. అయినప్పటికీ మీరిచ్చిన రక్షణను బట్టి, మీరిచ్చిన పాప క్షమాపణను బట్టి, మీరందించిన నిత్య జీవాన్ని బట్టి మీ యందు ఆనందించినాడు, మిమ్మల్ని స్తుతించినాడు. దేవా, అట్టి విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మేము కూడా కష్టంలో, వ్యాధిలో, బాధలో, అనారోగ్యంలో మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీ యందు ఆనందించే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. ఈనాడు మాకు కష్టాలు వచ్చాయని, శోధనలు ఎదురైనాయని, నిందలు అవమానాల పాలైనామని మిమ్మల్ని విడిచిపెట్టకుండా, ప్రార్థనకు దూరం అవ్వకుండా, వాక్యాన్ని విడవకుండా ఎల్లప్పుడూ మీ యందు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి ప్రతి పరిస్థితి కొరకు భారంతో వేడుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడో తండ్రి. మీరు మాత్రమే సమస్తము బాగుగా చేసే దేవుడో ప్రవ్వా. దయచేసి ఆత్మీయంగా మమ్మను ఆశీర్వదించండి దేవా. భౌతికంగా కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చండి దేవా. మీరే మాకు తోడయ్యుండి గొప్ప ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను కూడా మీరు ఆలకించండి దేవా. ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ మీరే గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయ్యుండండి దేవా. మంచి జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, క్షేమాన్ని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను శత్రు భయాల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపాయాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సాటి అయిన సహాయకులను అందించే శక్తి మీకే ఉంది ప్రవ్వా. దయచేసి బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు
ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా ఎంతో మంది ఉంటుండగా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి ఆర్థికపరమైన కొరతల నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారికి వచ్చే దానిలో మీకు కొంత ఇచ్చి మీ నుండి అత్యధికమైన ఫలములు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, గాయాలతోటి, నొప్పులతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. దయచేసి అట్టి వారి ఎడల కూడా మీరే చక్కటి కృప చూపించండి దేవా. బిడ్డలను ముట్టండి దేవా, స్వస్థపరచండి ప్రవ్వా. మంచి ఆరోగ్యం దయచేయండి. ఐసీయూలో, హాస్పిటల్లో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల ఎడల కూడా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి దయచేసి నీ బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. మీ రక్తాన్ని ప్రోక్షించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే ఘనమైన కార్యములను జరిగించండి దేవా. రక్షణ, మారు మనసు లేని బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. లోకంలో, పాపంలో కలిసిపోయి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డలుంటున్నారు. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షమించండి దేవా, రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి. ఈ దినమున వారి వారి పనులకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న యవ్వన బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. మీ కాపుదల భద్రతలో బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి జ్ఞానం చేత నింపండి. చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎదుగుదలలో తోడై ఉండండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నారని నమ్ముచూ స్తుతిస్తూ మా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థనా విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మరలా రేపు మనమందరము కలుసుకుని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాపాడి భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.